మనుబోలు పోలీస్ స్టేషన్ పరిధిలో 7 కొండలు మరణంపై ప్రచురితమైన వార్తలకు వెంకటాచలం పోలీసులు పలువురు మీడియా ప్రతినిధులకు నోటీసులు ఇవ్వడం సరికాదంటూ బొగ్గుమన్న జర్నలిస్టుల జేఏసీ ప్రశ్నిస్తే నోటీసుల పేరుతో జర్నలిస్టుల గొంతులు నొక్కేస్తారా? ఇదే విధంగా జర్నలిస్టులపై పోలీసులు నోటీసుల పేరుతో బెదిరింపులకు దిగితే ఉద్యమం రాష్ట్ర స్థాయిలో చేపడతామని, ఎప్పటికైనా పోలీసులు తీరు మార్చుకోవాలని పలువురు జర్నలిస్టులు తెలియజేశారు. నెల్లూరు జిల్లాలో జర్నలిస్టులు రోడ్డెక్కారు. పోలీసుల తీరును నిరసించారు. ఇటీవల జిల్లాలోని మనుబోలు మండలం చెరుకుముడికి చెందిన ఏడుకొండలు అనే వ్యక్తి మృతిపై లోకప్ డెత్ గా రాశారు అంటూ ఆంధ్రప్రభ బ్యూరో ఇన్ఛార్జి వల్లూరు వెంకటేశ్వర్లు, ఎన్టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎన్ వెంకటనారాయణ, సాక్షి ఛానల్ స్టాఫ్ రిపోర్టర్ లోకేష్, రిపోర్టర్ సాక్షి బ్యూరో ఇన్ఛార్జి మస్తాన్ రెడ్డి, వెంకటాచలం సర్కిల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇవాళ ఆంధ్రప్రభ వెంకటేశ్వర్లు, ఎన్టీవీ స్టాఫ్ రిపోర్టర్ వెంకటనారాయణమూర్తి విచారణకు పిలిపించారు. దీనిపై జర్నలిస్టు సంఘాలు తీవ్ర స్థాయిలో స్పందించారు. పోలీసుల తీరును నిరసిస్తూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. మొదట నెల్లూరు నగరంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద పోలీసుల తీరును జర్నలిస్టులు నిరసించారు. జర్నలిస్టులకు పోలీసులు ఇచ్చిన నోటీసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టు పట్ల పోలీసుల వ్యవహార తీరును సీనియర్ జర్నలిస్టులు పలువురు తప్పుపట్టారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో 4వ స్తంభంగా ఉన్న జర్నలిస్టులపై ఇలాంటి నోటీసులు ఇవ్వడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పు తెస్తుందని జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. నోటీసులు అందుకున్న జర్నలిస్టులు వల్లూరు వెంకటేశ్వర్లు, వెంకటనారాయణలు వెంకటాచలం పోలీస్ సర్కిల్ కార్యాలయానికి వెళ్లి విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం ఆ ఇద్దరు సీనియర్ జర్నలిస్టులను పోలీసులు విచారిస్తున్నారు. దీనిపై జర్నలిస్టు సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు నుంచి వందలాది మంది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు వెంకటాచలం పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని నిరసన ప్రదర్శన నిర్వహించారు. జర్నలిస్టుల పట్ల పోలీసులు తమ తీరును మార్చుకోవాలంటూ తెలిపారు. ఇప్పటికే జిల్లాలో జర్నలిస్టుల పట్ల పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారని పలువురు సీనియర్ జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడ మీడియాకి పోలీస్కి గ్యాప్ లేదు, ఇప్పటి వరకు గ్యాప్ లేదు. మనుబోలు లాకప్ డెత్ వ్యవహారంలో ఆంధ్రప్రభలో ఈ నెల 15, 16, 17 తారీఖుల్లో 3 వార్తలు ప్రచురించాం. దానికి సంబంధించి ఈరోజు వెంకటాచలం పోలీసులు విచారణకు పిలిచారు. విచారణలో భాగంగా వెంకటాచలం సిఐ గారు 15 క్వశ్చన్లు అడిగారు. దానికి సంబంధించి కూడా మేము రాతపూర్వకంగా తీసుకున్నారు. ఆ 15 క్వశ్చన్లో మెయిన్గా ఏంటంటే, మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా, ఉంటే ఏ తరహా సాక్ష్యాలు ఉన్నాయి, ఉంటే దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళని ఎవరిని అడిగారా, అడిగుంటే ఎవరితో మాట్లాడారు, ఇలా 15 క్వశ్చన్లు అడిగారు. వాటికి సంబంధించి మా దగ్గర ఉన్న సమాచారం ఇచ్చాము. అంటే భవిష్యత్తులో ఏదైనా వార్తలు రాసే సమయంలో పోలీస్ డిపార్ట్మెంట్ మీద రాస్తే ముందుగా అంటే మీకు ఏదైనా సమాచారం వచ్చినా దానికి సంబంధించి ఏదైనా వివాదాస్పదంగా ఉంటే కన్సల్ట్ ఆఫీసర్ని వివరణ తీసుకొని రాయండి అని ఫైనల్గా వాళ్ళు చెప్పినది. అంటే మాకు అర్థమైంది ఏంటంటే, ఫర్దర్గా దానిపైన ఏదైనా రాస్తే మళ్ళీ మీరు హాజరు కావాల్సి వస్తుంది అనేది కూడా మాకు అర్థమైంది. ఒక విధంగా చెప్పాలంటే, అంటే ఇప్పుడు విచారణ సంబంధించి పక్కన పెడితే, నేను ఏపీడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. దాదాపుగా 32 సంవత్సరాల నుంచి మీడియాలో ఉన్నా. ఒకే ఆర్గనైజేషన్లో పనిచేస్తున్న ఆంధ్రప్రభలో ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లాలో పోలీసులు మీడియాకు సంబంధించి ఏదైనా వార్త రాస్తే నోటీసులు ఇచ్చింది లేదు. ఇదే మొదటిసారి. అంటే ఒక విధంగా ఏంటంటే, నోటీసులతో మీడియాకి సంఖ్యలు వేయాలని చెప్పి చూస్తున్నారు. ఇటువంటి విషయంలో భయపడే ప్రసక్తే లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ సమాజానికి పబ్లిక్ ఏదైనా అన్యాయం జరుగుతుందంటే మీడియా ముందుంటుంది, తెలిసిన సమాచారం రాస్తాము. ఇదే సందర్భంలో పోలీస్ డిపార్ట్మెంట్లో హైయర్ ఆఫీసర్లు అయినా, స్థానికంగా ఉన్న ఆఫీసర్స్ అయినా ఏదైనా చెప్పినా కూడా దాన్ని కూడా కవర్ చేయడం జరుగుతుంది. మేము అదే పని చేసాము. కానీ ఇక్కడ మీడియాకి పోలీస్కి గ్యాప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారన్న డౌట్ కూడా కొంతమంది నాయకులు వ్యక్తమవుతుంది. నాకు కూడా అదే అభిప్రాయం వ్యక్తమవుతుంది. దయచేసి అటువంటిది ఉంటే ఏదైనా ఉంటే మార్చుకొని ఇప్పటికైనా ఇచ్చిన నోటీసుల్ని ఉపసంహరించుకొని మీడియా పోలీస్ ఫ్రెండ్లీ వాతావరణంతో కలిసి ముందుకు సాగాలని చెప్పి నేను కోరుతున్నాను. మీడియా పోలీసు
నెల్లూరులో ఎస్పెషల్లీ నెల్లూరు జిల్లాలో చాలా మంచి అట్మాస్ఫియర్ ఉండింది. ఖచ్చితంగా మామూలుగా ఎవరు కూడా ఏదైనా ఒక వార్త ఉండి అది కాంట్రవర్సీ అనిపించినప్పుడు వాళ్ళు అడగడం జరుగుతుంది. సిఐనో కన్సర్న్ ఎస్ఐనో అడుగుతాము, అడిగే రాస్తాం. 99.9 రికరింగ్ అది అడగకుండా జరగడం జరగదు ఏదైనా కాంట్రవర్సీ అన్నప్పుడు. కానీ ఆ టైంకి వాళ్ళు అవైలబిలిటీ లేక మనకు డెడ్ లైన్ అయిపోతుంటే మనం వాళ్ళ కోసం ఆగదు, అమావాస్య ఆగదు అయ్యవారి కోసం. సో అలా జరిగిన సబ్జెక్ట్ అయి ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నోటీసులు ఇవ్వడం ఇది కరెక్ట్ కాదు. డైరెక్ట్గా మీరు పిలిచి మాట్లాడచ్చు, చేసి అడగచ్చు నోటీసు. దానికి ఇది గవర్నమెంట్కి కూడా ఇది మంచిది కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించిన వార్తలు 80% ఉంటాయి, పాజిటివ్ వార్తలే ఉంటాయి. ఒక 10% 20% అక్కడ జరిగిన దాన్ని బేస్డ్గా రాసిన దాన్ని అదే ఇష్యూ చేసేసి జర్నలిస్టులను ఏదో బెదిరించే వ్యవహారం చేయడం అనేది కరెక్ట్ కాదు. ప్లీజ్ చేంజ్ యువర్ మెథడ్స్ అండ్ వేస్, ఇట్స్ ఫర్ యువర్ గుడ్. కేవలం పోలీసుల నోటీసు వల్లే మీడియాకి పోలీస్కి గ్యాప్ వచ్చింది. ఎవరు ఫ్రెండ్లీ పోలీసుగా లేకుండా లేరు, అందరూ ఫ్రెండ్లీ పోలీసుగా ఉన్నారు. ప్రతి ఒక్కరు పోలీసుతో మాట్లాడుతున్నారు, వాట్ టు వాట్ అని ఆడుతున్నారు. వాళ్ళు ఫోన్లు ఎత్తకుండా, వాళ్ళు సమాధానాలు చెప్పకుండా, ఎవరైతే ఐఓ ఉంటాడో ఐఓకి సంబంధించి పలానా కేసుకి ఐఓ పలానా ఆయన మనకేం చెప్పాలా, ఆన్సర్ చెప్పాలా. ఈ ఆన్సర్లు చెప్పడం లేదు. ఆన్సర్ చెప్పకపోతే టైం అయిపోద్ది, పేపర్ టైం అయిపోద్ది, ఎలక్ట్రానిక్ మీడియాకి టైం అయిపోద్ది. ఏం చేయాలి అప్పుడు? దానికి ఆన్సర్ పోలీసులు చెప్పాలా. పోటీ ప్రపంచం ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది. ఎవరు ముందుంటే వాళ్ళ ఛానల్ గొప్ప, లేకపోతే లేదు. అట్టేటప్పుడు మీరు మాకు తెలియకుండా వార్తలు రాయకూడదంటే సంఖ్యలు వేయడమా కాదా? ఎవరు మేమేమి రాయలా, అది ఆయన వచ్చి సూసైడ్ చేసుకున్నాడో, లేకపోతే ఆయన కస్టోడియల్ డెత్, లేకపోతే లాకప్ డెత్ అని కూడా రాయాలి. వాళ్ళ వర్షం ఇచ్చాం, వీళ్ళ వర్షం ఇచ్చాం. వాళ్ళ బంధువులు 100% బూతులు తిడుతున్నారు. ఏడుకొండల సోదరుడు బూతులు తిడుతున్నాడు, పలానోళ్ళు మా వాళ్ళని చంపేశారు, అదే ఇచ్చారు అందరూ. దానికి మనకేం డిఫరెన్స్ లేవు. కాకపోతే పోలీసులు కాస్త ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఈ ఓవర్ యాక్షన్ కాస్త తగ్గించుకోవాలా. మేము వార్నింగ్ ఇవ్వడం కాదు, ఇది ఫ్రెండ్లీ పోలీస్. అంటే ఇంతకుముందు 25 ఏళ్ళుగా నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను. ఏ ఎస్పీ, ఏ డీజీపీ కూడా రిపోర్టర్లకి ఈ తాకీదులు పంపించిన దాఖలాలు లేవు. తాకీదులు ఇంతవరకు ఎవరికి పంపించలేదు, ఇదే ఫస్ట్ టైం. కాబట్టి మేము ప్రొటెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఒక యూనియన్ అని కానీ ఇంకోటి కాదు, అందరు కలిసి వచ్చారు, ప్రతి ఒక్కరు కలిసి వచ్చారు, జర్నలిస్టులు అందరూ కలిసి వచ్చారు. ఒక జేఏసీగా ఎవరి మీద అన్యాయం జరుగుతున్నా ఇంకా పోరాడతామని మీడియా ముఖంగా చెప్తున్నాం అందరం. ఇది అందరి అభిప్రాయం. ఇవాళ నెల్లూరు జిల్లాలో జర్నలిస్టుల పట్ల పోలీస్ తీరు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చారు. ఇది పోలీసు వ్యవస్థకి ఈరోజు వాళ్ళు నోటీసులు ఇచ్చేసి ఆన్సర్ చేయించమని చెప్పి ఏదో చేయొచ్చని చెప్పొచ్చాము, కానీ ఉన్నతాధికారుల నుంచి ఏదో సమాచారం వచ్చింది, వాళ్ళ ఆదేశాలు వచ్చినాయి అని చెప్పి అనొచ్చాము. కానీ లోకల్గా ఉన్నటువంటి పోలీస్తో, లోకల్గా ఉన్నటువంటి రిపోర్టర్లు అందరూ కూడా దాదాపు అందరూ కూడా ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థలోనే నడుస్తున్నారు. అందరూ కూడా కొంత అవగాహనతోనే క్రైమ్కి సంబంధించినటువంటి వార్తల్ని రాస్తూ ఉన్నారు. అయితే ఇవాళ జరిగినటువంటి ఏడుకొండలో డెత్ విషయంలో జరిగింది అనేకమైనటువంటి అనుమానాలు. ఒక పక్క కుటుంబ సభ్యులు, ఇంకొక పక్క ప్రతిపక్ష పార్టీ, అలాగే వాస్తవాలు ఒక పక్క మేము ఇటు చేసినాం అని చెప్పి పోలీసులు చెప్పినటువంటి విషయాన్ని కూడా అందరం కూడా కవర్ చేయడం జరిగింది. అలా వాటన్నిటినీ వదిలిపెట్టేసి నేరుగా ఎక్కడి నుంచి ఆదేశాలు వచ్చినాయని అంటూ నోటీసులు ఇవ్వడం అనేది ఇది ఎంతమాత్రము కరెక్ట్ కాదు. ఇలా పోతే ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం ఏదన్నా కొత్త కార్యక్రమం మొదలుపెట్టిందంటే దానికి సంబంధించి అందరూ కూడా 80% పైన కూడా అందరూ కూడా పాజిటివ్ వార్తలు రాస్తున్నారు. కొంత తప్పులను కూడా ఎత్తి చూపించేదాన్ని కూడా దాన్ని జీర్ణించుకోకపోతే ఇక ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి భవిష్యత్తులో ప్రభుత్వమే మూల్యం చెల్లించుకుంటుంది. ఎవరు పాలకపక్షంలో ఉంటారో వాళ్ళే మూల్యం చెల్లించుకుంటారు. ఎందుకంటే వాస్తవాలు గ్రహించలేని పరిస్థితి ఉన్నప్పుడు దానికి సంబంధించి ఖచ్చితంగా డ్యామేజ్ జరగద్ది. దీన్ని ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటనేది. ఇంకోటి, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అందుబాటులో ఉండి ఈ విధమైనటువంటి జరిగింది అనేటటువంటి ఆ రోజే రిపోర్ట్ కనిచ్చి ఉంటే ఇంత ప్రచారం కూడా జరగదు. సమాంతరంగా వాళ్ళకి ఇచ్చినటువంటి కవరేజీ పోలీసుకి కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. లేదు, వాళ్ళు ఎవరు అందుబాటులో లేరు, సీనియర్ ఆఫీసర్ ఆదేశాలు రాలేదు, అందుకని మేము అందుబాటులో లేవనేటటువంటి ఒక వాదన కూడా ఉంటుంది. అలాంటప్పుడు సీనియర్ ఆఫీసర్ గారే ఈరోజు ఉన్నటువంటి అనేక రంగాలు అనేటువంటి వ్యవస్థలు మీడియా అనేక రూపాంతరాలు చెందింది కాబట్టి వాళ్ళే ఒక నోటీసును, వాయిస్ని కానీ, వీడియో రికార్డును కానీ, లేకుంటే ఆడియో రికార్డును కానీ రిలీజ్ చేయండి. రిలీజ్ చేసి ఇందులో జరిగింది, చెరుగుముడిలో జరిగినటువంటి ఘటనలో ఇది వాస్తవం అని చెప్పి వాళ్ళు చెప్పొచ్చు. చెప్పిన దాన్ని పబ్లిష్ చేయకుండా వన్ సైడ్ చేస్తే అది ఖచ్చితంగా రాంగ్ అవుద్ది. అలా మీరు ఇవ్వకుండా
తర్వాత ఎస్పీ గారు తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మూడో రోజు చెప్పారు. చెప్పిన దాన్ని అందరూ కూడా కవర్ చేశారు కదా. మరి దాన్ని చూపించినప్పుడు దీన్ని చూపించినప్పుడు మళ్ళీ ఇదేంది ఈ మధ్యలో ఈ విధమైనటువంటి నోటీసులు ఇవ్వడం ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా కానీ ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పుకునేటటువంటి పోలీసు యంత్రాంగం ఉన్నతాధికారులకు కూడా వాళ్ళు చెప్పుకోవాలి, సార్ ఇలా జరిగిందని అని చెప్పి. వాళ్ళు ఎవరో ఏదో దున్నిరింది దొండగట్టేమన్నట్టుగా చెప్తేట ఆ విధమైనటువంటి విధానం కరెక్ట్ కాదు. ఈ రోజైనా పోలీసు కూడా ఉన్నతాధికారులు చెప్పుకోవాలి. ఒక ఫ్రెండ్లీ పోలీస్ అని తాము చెప్తున్నటువంటి మాటల్ని వాళ్ళే నిరూపించుకోలేకపోతే భవిష్యత్తులో కూడా చాలా పరస్పరం గ్యాప్ పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అది రెండు వర్గాలు కూడా ఇబ్బంది కలుగుతుంది. దాన్ని ఆలోచించాలని చెప్పి సీనియర్ జర్నలిస్టుగా మేము కోరుతున్నాం.